ఈ రోజు ఇక్కడ ఆర్లోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా మనతో పాటు డాక్టర్ దేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, అంటే ఇది ప్రత్యేకంగా పెట్టుకోవాలి మెడికల్ క్యాన్సర్ సో ఇవాళ మనం మరియు వరల్డ్ క్లాస్ ఆంకాలజీ తెలుగు ప్రజలు మరియు మన రాష్ట్రానికి అదేవిధంగా మన విశాఖపట్నం అందుబాటులో తీసుకురావాలన్నది ధ్యేయంగా మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడం. సో ఇందులో స్పెషాలిటీస్ ఏమి ఇన్స్టిట్యూట్ లేదా క్యాన్సర్ హాస్పిటల్ మన హాస్పిటల్ ఇక్కడ వెరీ వెల్ ట్రైన్డ్ మరియు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ. సో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన రేడియేషన్ మెషిన్ లేటెస్ట్ టెక్నిక్స్ లైక్ పిఎంఆర్టీ ఐజీఆర్టీ అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్ రోబోటిక్స్లో మెషిన్ డావెన్స్ మెషిన్ అనేది ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్. అది కూడా మనం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇదే కాకుండా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం కోసం డెడికేటెడ్ ఇది మనం రాష్ట్రం అంతా దగ్గర అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సెల్యులర్ థెరపీ అంటే కార్డియాక్ థెరపీ ఓపెన్ చేయడం కూడా ఒక మాటలో చెప్పాలంటే ద మోస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్తో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో వచ్చే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో. సో లాస్ట్ స్టేజ్ మనకి వేరియస్ ట్రీట్మెంట్స్ టార్గెటెడ్ అదేవిధంగా ఇప్పుడు 10 స్టేజెస్లో పెయిన్ వెరీ వెరీ ఈవెన్ పెయిన్ వ్యాలిడిటీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉండడం వ్యాలిడిటీ ప్రొసీజర్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో చేస్తాం. డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి మొత్తానికి హెడ్ అయిన వారితో మాట్లాడదాము. సార్, ఏంటి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, స్పెషాలిటీస్ ఏంటి? అంటే అన్ని చోట్ల ఉంటాయి క్యాన్సర్ హాస్పిటల్ అనేది, మెడికల్ స్పెషాలిటీ. ఈ మెడికల్ క్యాన్సర్ స్పెషాలిటీ అనేది ఇది అత్యున్నత వైద్య పరికరాలు అత్యున్నత టెక్నాలజీతో నిర్మించబడిన ఆసుపత్రి. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్డ్ హాస్పిటల్ ఓన్లీ ఫర్ ఆంకాలజీ. ఇక్కడున్న కన్సల్టెంట్స్ ఇక్కడున్న డాక్టర్స్ కూడా ఎయిమ్స్ జిప్మర్ అక్కడ చదువుకొని అత్యున్నత పరిజ్ఞానం అత్యున్నత స్కిల్స్ టెక్నాలజీతో నేర్చుకొని వచ్చిన డాక్టర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఈ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దానికి స్పెషాలిటీ ఏంటంటే వేరే విశాఖపట్నంలో ఎక్కడా చేయలేని ప్రొసీజర్లు ఎక్కడా చేయలేని సర్జరీలు ఎక్కడా హ్యాండిల్ చేయలేని కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మా దగ్గర చేయగలరు. అంత టెక్నాలజీ ఇక్కడ ఉంది అండ్ 99% ఇంప్రూవ్మెంట్ అండ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ జరుపుతూ ఉంటాం మనం ఇక్కడ. అండ్ 4D PET CT అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ తాలూకా సిటీ స్కాన్. వితిన్ 5 minutesలో క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టగల టెక్నాలజీ ఇక్కడ ఉంది. 5 minutes వితిన్ 5 minutes. అండ్ సెకండ్ అంటే ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యింది అనేది మనం కనుక్కోవచ్చు విత్ డయాగ్నోసిస్తో అక్యురేట్ డయాగ్నోసిస్తో. అండ్ ఎలక్ట్రావర్సా HD అనే రేడియేషన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఈ రేడియేషన్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఆ రేడియేషన్ తాలూకా బీమ్స్ లేజర్ పంపించేటప్పుడు చుట్టుపక్కల ఉన్న టిష్యూ డ్యామేజ్ జరగకుండా ఓన్లీ క్యాన్సర్ కణితిని మాత్రమే కిల్ చేసే తాలూకా ఓన్లీ క్యాన్సర్ తాలూకా ఒకటే కిల్ చేసే తాలూకా టెక్నాలజీ అనమాట అది. అండ్ 24/7 ఎమర్జెన్సీ బ్రేకీ థెరపీ అండ్ డెడికేటెడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్స్. సో దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట. ఏవైనా ఎమర్జెన్సీ అనగానే ముందుగా హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మరి మన మెడికల్లో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఢిల్లీ చెన్నై ఒకప్పుడు ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసి ఈ క్యాన్సర్ తాలూకా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేకుండా అన్ని తాలూకా టెక్నాలజీ ఇండియాలో టెక్నాలజీ ఎక్కడెక్కడైతే ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మొత్తం మన హాస్పిటల్లో ఉంది. సో అందరు క్యాన్సర్ వచ్చిన రోగులు క్యాన్సర్ తాలూకా ట్రీట్మెంట్ అందబోయేదంతా మన హాస్పిటల్లో మనం అందజేయచ్చు. వాళ్ళకి ఫాస్టర్ రికవరీ తీసుకొచ్చే అన్ని అవకాశాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అంటే పేదల కోసం ఏమున్నాయంటే ఆరోగ్యశ్రీ అట్లాంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయంట? పేదల కోసం మన దగ్గర ఆరోగ్యశ్రీ స్కీమ్లు ఉన్నాయి.
అండ్ ఒరిస్సా నుంచి వచ్చే వారికి గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి. అది కూడా కాకుండా పేదలు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు, కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు అన్స్టేబుల్గా ఉన్నారు, వాళ్ళకు కూడా చేయూతనిచ్చే తాలూకా పథకాలు ఫ్రీ ప్యాకేజీ అన్నీ మన దగ్గర ఉన్నాయండి. మనం పేదలకి అన్ని తాలూకా ఆరోగ్య సేవలు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి క్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం మా యొక్క ధ్యేయం. అదే. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు ఆర్లోవలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు అక్కడ మనకి ఎకోజిపాలెంలో ఒకటి ఉంది ఆల్రెడీ, ఇది పెట్టడానికి మెయిన్ రీజన్? నమస్తే అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు అండి. నేను ఇక్కడ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరిలోవా విశాఖపట్నం. సో మెడికవర్ హాస్పిటల్ ఆల్రెడీ 2 హాస్పిటల్స్ ఉన్నాయండి వైజాగ్లోని. ఎంబీపీ వెంకోజీపాలెం దగ్గర మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అండి. మల్టీ స్పెషాలిటీ అంటే ఆల్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ 600+ బెడ్స్ ఉన్న హాస్పిటల్ అది. ఇంకొకటి జగదాంబ దగ్గర ఉమెన్ అండ్ చైల్డ్ మదర్ కేర్ ఫెసిలిటీ, గైనిక్, పీడియాట్రిక్స్, ఆల్ డెలివరీస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ అక్కడ. మీకు అందరికీ తెలుసు ఆంకాలజీ నంబర్స్ ఇప్పుడు దేశంలో ప్రపంచంలో చాలా ర్యాపిడ్గా పెరుగుతూ వస్తున్నాయి. సో ఆంకాలజీ మీద దృష్టి పెట్టడం, వాటికి సంబంధించిన ఆధునికమైన వైద్యాలు తెప్పించడం చాలా ముఖ్యం. సో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఆ రీజన్ కోసమే ఏర్పడడం జరిగిందండి. సో ఇక్కడ ఒక డెడికేటెడ్ క్యాన్సర్ ఫెసిలిటీ ఇది. ఆల్ క్యాన్సర్ స్పెషాలిటీస్, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెట్ సిటీ, ఐసీయూ క్రిటికల్ కేర్, పెయిన్ పాలియేటివ్ కేర్, సపోర్టివ్ సర్వీసెస్, ఇవన్నీ ఒకే బిల్డింగ్లో ఒకే దగ్గర ఏర్పడడం అనేది జరిగింది. సో ఎవరన్నా మీకు తెలిసిన పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి వస్తే వన్ స్టాప్ షాప్, ఆల్ ఇన్వెస్టిగేషన్స్, ఆల్ టెస్ట్, ఆల్ ట్రీట్మెంట్స్ అన్నీ మన గవర్నమెంట్ స్కీమ్స్లోని ఫ్రీగా మేము అందుబాటు చేస్తున్నాం. అంటే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా బయాప్సీ కోసం వేరే పంపాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి ఇప్పటికీ? రైట్. సో ఆ కండిషన్స్ అన్నీ అడ్రస్ చేయడానికే ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడే ఒకే బిల్డింగ్లో అన్నీ ఏర్పడడం జరిగిందండి. మీరు రాగానే టెస్ట్లు గవర్నమెంట్ స్కీమ్స్లో ఫ్రీగా అవుతాయి. బయాప్సీస్ అన్నీ 4-5 డేస్లోని రిపోర్ట్స్ తెప్పించే సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అండ్ వెంటనే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాట్ ఎవర్ స్కీమ్స్ కానీ అన్నింటిలోని ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉండే ఏర్పాట్లు కూడా అన్నీ చేసాం. సో నా కలీగ్ వెంకట సాంబశివరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. సాంబశివరావు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరిలోవా, విశాఖపట్నం. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన కొలీగ్ చెప్పినట్టు ఈ ఏవైతే మన డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అంటే ఈ క్యాన్సర్కి మనం గుర్తించడానికి చేయగలిగిన టెస్టులు కానీ దాని తర్వాత మనం చేయగలిగిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఒక రూఫ్లోనే మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ. సో ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా, ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా ఖరీదైనది. ముఖ్యంగా మనకి విలేజెస్ ఆ ఏరియాలోనే క్యాన్సర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది, క్యాన్సర్ అంటే మనం చనిపోతామని. కానీ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు మనకు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో ఈవెన్ 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ కేర్ అంటే వాళ్ళు ఇదిగో మేము ఇంకొక 1-2 నెలలు అనుకుంటూ ఉంటారు, అట్లా ఏం లేదండి. కొన్ని సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మనం మొదటి దశలో అంటే స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో వస్తే వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ లైఫ్ అంటే నార్మల్గా క్యాన్సర్ లేకుండా మనం ఎలా ఉంటున్నామో వాళ్ళకు కూడా అదే విధంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చండి. అది ముఖ్యంగా ఏంటంటే ఈ అపోహ అనేది ముఖ్యంగా ఈ విలేజెస్లో మేము ఆల్రెడీ దానికి అవేర్నెస్ కానీ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు ఇంత ముందు కంటే కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరిగి చాలా వరకు ముందుకు వస్తున్నారు ట్రీట్మెంట్ చేయించుకోవడంలో. బట్ ఇంకా మనకి చాలా ఈ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అది కేవలం ఒక డాక్టర్సే కాకుండా మనకున్న ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది భయంకరమైనది కాదు, ఇది ఖచ్చితంగా మనం నయం చేసుకోవచ్చు, వాళ్ళకి నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక ధైర్యంగా చేస్తే కనుక. ఎందుకంటే పేషెంట్కి డాక్టర్ అంటే కొంచెం భయం ఉంటుంది, అదే మామూలు కమ్యూనిటీలో వాళ్ళైతే భయం ఉండదు. వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు, తప్పకుండా డాక్టర్ దగ్గరకు వస్తారు, ట్రీట్మెంట్ చేస్తాం. మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో చేయించుకోవడానికి పేషెంట్ కూడా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే రేడియేషన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? రేడియేషన్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, కరెంట్ పెట్టేస్తారు, ఏదేదో జరుగుతుందని. ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఈజీగా ఉందా, కష్టం?
సో రేడియేషన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మా అమ్మగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీగా చేసి గత సంవత్సరమే రిటైర్ అయ్యారు. సో మా అమ్మగారు చదివిన సమయంలో అంటే 80ల్లో 90ల్లో అప్పటికి అంత ఆధునికమైన తరీకాలు లేవు. సో అప్పుడు వైద్యం చేసుకున్న పేషెంట్లకి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉండేవి. అప్పుడు వైద్యం రిజల్ట్స్ కూడా కొంచెం తక్కువ శాతంలో ఉండేవి. బట్ ఇప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను కూడా మా అమ్మగారిని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి అదే ఫీల్డ్లోని ట్రైనింగ్ అయ్యాను. సో అప్పటి టైం వేరండి, అప్పటి టెక్నాలజీ వేరు, ఇప్పటి టెక్నాలజీ వేరు, ఇప్పుడు రిజల్ట్స్ వేరు. సో పేషెంట్కి భయం ఉండకూడదని నేను అనట్లేదు, పేషెంట్కి భయం ఉంటుంది. బట్ మేము పేషెంట్కి మాట్లాడి చూపించి ఇప్పుడు ఎలాగ మారే టెక్నిక్స్, ఎలాగ రిజల్ట్స్ మారుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఒకప్పుడులా కావు, ఇప్పుడు వేరేగా ఉన్నాయి అని కొంచెం ధైర్యం ఇచ్చి నెమ్మదిగా ట్రీట్మెంట్కి వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే మేము మళ్ళీ ఒక అడుగు 2 అడుగులు ముందుకేస్తాం. సో అలా నెమ్మదిగా పేషెంట్కి ధైర్యం ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది దక్కుతుందండి. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదా అండి, ఇప్పుడున్న టెక్నాలజీతో క్యాన్సర్ని 4th స్టేజ్లో కూడా వీళ్ళు నయం చేసే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. 1-2 monthsలో చనిపోయే వారిని కూడా బతికించగలిగే ఇప్పుడు టెక్నాలజీ ఉంది, వైద్య శాస్త్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. సో అందుకని ఇది స్పెషల్గా ఇక్కడ ఆర్లోవలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందని మనకి డాక్టర్స్ వివరించారు. థ్యాంక్ యూ.